డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి, శ్రేయ డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసుదే నీ ఏంటి కటింగు. విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజు నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయవా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగ పట్టి చేసుకోవడానికి. ఎలా ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క అంత పెద్ద బూతు మాట అందా? అక్కకు సారీ చెప్పు. ఒక్కటి ఇచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడ ఎవరు లేరురా. నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తేరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవర దుర్గ సత్య శ్రీనివాస్. ఏ నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే ఉస్కు छोड़ दो. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. టేక్ ఇట్. అందులో వెయ్యి. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాజ్ చేస్తాం. ఓహో. ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదు పా. ఏ శ్రీని బాల్. ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీదియే